వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు రాజస్థానీ స్టైల్ దహీ తడకా విత్ హర్బ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కుక్కర్లోకి 2 కప్పుల బాస్మతి తీసుకోండి. ఇలా బాగా కడుక్కోండి. ఇందులోకి 2.5 కప్పు నీళ్లు వేసుకోండి. నేను డైరెక్ట్గా పెడుతున్నానండి, అందుకే 1 విజిల్ వేస్తున్నాను. ఒక బాండ్లీలోకి 1 స్పూన్ వెన్న వేసుకొని కొద్దిగా గోడంబి వేసుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. కొద్దిగా ఆరిగానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇలా కలుపుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసి తర్వాత మనం చేసుకున్నాం కదా బాస్మతి రైస్ వేసుకుని బాగా కలుపుకుంటే అంతేనండి, హర్బ్ రైస్ రెడీ. చూడండి, చూపిస్తున్నాను చూడండి, ఇలా కలర్ఫుల్గా బాగుంది కదా. ఇప్పుడు దహీ తడకా చూపిస్తానండి. 2 స్పూన్ల నూనె వేసుకుని 1 స్పూన్ వెన్న వేసుకోండి. 1 ఉల్లిపాయను సన్నగా తరిగి అది కూడా వేసుకోండి. కాస్త మగ్గిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మగ్గాక కొద్దిగా జీలకర్ర వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసి 1 స్పూన్ కారం వేసుకోండి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెరుగుని ఇలా చిలికి వేసుకోండి. అప్పుడే క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి. ఇందులోకి 1.5 స్పూన్ ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ చక్కెర వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరి. నేను పసుపు ఇంట్లోనే చేస్తానండి, అందుకే కలర్ ఉండదు. చూడండి, ఎంతో యమ్మీగా రుచికరమైన రాజస్థానీ దహీ తడకా విత్ హర్బ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.